శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 21, 22, 23, 24 తేదీల్లో మీకు జరిగేది ఇదే. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల రాబోయే రోజుల్లో ఒక ఆడది మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీపై ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు గనక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఎన్ని పోట్లు పొడుస్తున్నటువంటి ఆమె ఎవరో ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరాలతో బయట పెడతాను. అలాగే ఈ వీడియో చూసే ముందు హనుమంతుడిని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఓం హనుమతే నమః అని కామెంట్లో రాయండి. దయచేసి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి కూడా వారు జాగ్రత్త పడతారు. వారు ఈ అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ హనుమంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది సహాయంగా ఉంటుంది. నలుగురు మిత్రులకు చేరటం కోసము వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితాన్ని మనం వారి జాతకంలో జరిగే సంఘటనను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తోంది. ఒక ఆడది మీ ఫోటోను పట్టుకొని శ్మశానంలో పూజలు చేయటం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయటం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటకు మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులుగా లేరు అన్నట్లుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావాల్సిన దాన్నే కదా, నీ క్షేమం కోరుకునేదాన్నే అని చెప్పి తీయని మాటలు చెబుతుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గర సలహాల కోసం వెళుతూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా నిజం చేదులాగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలో కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతుల కంటే ప్రమాదకరంగా, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరు ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెబుతాను. కాకపోతే మీరు చేయవలసింది ఏమిటి అంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహా పరిహారం గనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అని గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారో, దేనికోసమైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. మీ వ్యాపార, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధాలన్నీ తెగిపోయాయి. మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే కనుక ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయని గుర్తుంచుకోండి. మీరు ఎదుగుతూ ఉంటే లోలోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగం చేయటం, చేతబడి చేయటం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా కూడా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు మీరు దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ కూడా మేము ఏమీ చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ యొక్క అదృష్టం బాగా లేకపోవటం కాదు, మీ యొక్క శత్రువులే. మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్న, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారోనని మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టివేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈ రోజు మీరు తెలుసుకోకపోతే మాత్రం అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. కుంభరాశి జాతకులు అంటే ఆ శత్రువు మీ పైన నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తుందండి. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే అదృష్టాన్ని కూడా కట్టివేస్తున్నారు. జరిగిపోయిన కాలాన్ని ఎలాగో నాశనం చేశారు, కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదు అని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మాత్రం మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు.
ధర్మ మార్గంలో ఉన్నవారికి ఎప్పుడూ భగవంతుడు తోడుంటాడు. ఇవాళ ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తూ ఉన్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ మీకు తెలిసిపోతుంది. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడి పనిచేసినా సరే ఫలితం దక్కడం లేదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం గనక మీరు చేస్తే ఎవరికీ కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. అంటే ఈ 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహు, శని, కేతువు అందరూ కూడా మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆమె యొక్క అంటే మీ యొక్క శత్రువు వల్లే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మీ జీవితంలో పెనుమార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. ఆ విషయం మీకు తెలియటం లేదు. అంటే మీకు కష్టాలు ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తున్నట్లు లోపల మాత్రం ఆ పండుగ చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారు అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయమాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తుంటే ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులు ఇప్పుడు పాములాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కనిపెట్టవలసిన సమయం కూడా ఇప్పుడు వచ్చేసింది. కుంభరాశి వారు మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్లు వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తన తంత్రమంత్ర విద్యలతో బంధించారు. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరే, అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నా సరే అడ్డుపడి మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె మాటలు, ఆటలు సాగవు. రాబోయేటటువంటి 3 నెలలకు సంబంధించి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నట్లు ఆ యొక్క వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింపవళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం మీకు రావటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయం ఎదురవుతుంది? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతూ ఉంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు, సమస్యలు? మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉంది. మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువు మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడుతుంది. నరదిష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణంలో ఆవిరైపోయింది. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. నల్ల త్రాచు కన్నా కూడా ప్రమాదకరమైనది. చాలా వరకు ఈ నరదిష్టి, నరఘోష వల్ల చాలా అనర్థాలకు దారితీస్తుంది. అలాగే ఆ లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, అంటే మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోనే కూర్చుని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నీచమైన ఆమె ఎవరో మీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది. కానీ ఆ చెడు కంటి దృష్టి వలనే లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఒక సామెత కూడా ఉంది కదండి, చంకలో బిడ్డని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని. మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరో బాగా ముంచాలని చూస్తున్నారు, ఏది చేసినా కూడా నాకు కలిసి రావటం లేదు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాను, కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు. మీకు అత్యంత సన్నిహితుల్లో లేదా స్నేహితుల రూపంలో దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదా స్త్రీయా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూడటానికి ఒకటి, తినడానికి ఒకటి అన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలాగా నటిస్తుంది. కానీ నిజంగా అండి, మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ చూస్తూ ఉంటే ఆమె ఆనందిస్తుంది.
మీరు ఏదైనా కొత్త వస్తువులు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కూడా కలిసి నవ్వుతూ ఉన్నా సరే, ఆమెకు లోపల రక్తం మరిగిపోతుంది. అంటే వీరికి ఇన్ని సుఖాలు ఏంటి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లోలోపల అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడటం లేదు. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకి ఎన్ని బొబ్బలు వచ్చాయో అది మీకే తెలుసు. అసలు ఆమె మిమ్మల్ని పట్టించుకోదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీ పైన పనిచేయవు. అంతేకాకుండా మీలో ఏ చిన్న విషయం కూడా ఆమెకి ఏంటంటే పెద్దదిలాగా కనిపిస్తూ ఉంటుంది. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఇవాళ నేను బయట పడేస్తున్నాను. ఆ తర్వాత ఆమె కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కుంభరాశి వారు గనక అహంకారంతో ఈ వీడియో మధ్యలో వదిలేస్తే రాబోయేటువంటి రోజుల్లో అంటే ఏప్రిల్ 21, 22, 23, 24 తేదీల్లో అలాగే మే నెలలో జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. అంటే ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సోషల్ మీడియాలో ఏది నమ్మశక్యంగా లేదని మీరు అనుకుంటూ ఉంటున్నారు. కానీ నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెబుతున్నాను. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు. అలాగే వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఇక నలుగురిలో ఇట్టే కంటపడిపోతారు. వీరు చాలా అందంగా ఉంటారు. మీరు ఏం చేస్తారంటే 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలా చూస్తేనే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తాయి. ఈ కుంభరాశి వారి జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం అంటే ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ కూడా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అక్షర సత్యాలు. కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటేనే మీరు అదృష్టంగా భావించవచ్చు. సాధారణంగా మనుషుల మధ్య బంధాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా కొన్ని సందర్భాలను బట్టి శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం వారి యొక్క స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకుని మీ ప్లాన్లన్నీ కూడా ఈ కుంభరాశి వారికి చెప్పేస్తూ ఉంటారు. ఒక విషయం కూడా ఏంటంటే మనసులో దాచుకోరు. నేను వచ్చే నెలలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను, ఇది చేయాలి అనుకుంటున్నాను, అది చేయాలి అనుకుంటున్నాను, కారు కొనాలి అనుకుంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. పైకి మీరు చెప్పే మాటలు విని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని మీరు భావిస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో దాగి ఉన్న విషయం మీకు తెలియటం లేదు. వారు కాటేసే పాము అని మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే కుంభరాశి వారు చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికను అందరికీ చెప్పడమే. ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకోవాలి, కొత్త కారు కొనాలి, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది, నా భర్త నన్ను దేవతలా చూసుకుంటున్నాడు, నా భర్త నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, నేను ఇలా డబ్బులు పొదుపు చేయాలి అనుకుంటున్నాను, బంగారం కొనాలి అనుకుంటున్నాను. ఇలా మీరు ఏంటంటే ప్రతిదీ కూడా అవతల వారికి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ కుంభరాశి వారు చాలా మంచివారండి. మీ మనసులో ఏది దాచుకోరు. స్వచ్ఛమైన మనసు కలిగిన వారు కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడింది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. వ్యాపారంలో మీకు బాగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు లేదా కొత్త ఇల్లు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఒక పని అనుకుంటే అది జరగకపోవటం, ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది వాయిదా పడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ వినయంతో మీతో మాట కలిపినా లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉన్నారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, కష్టం లేకుండా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వారికి మీ ఎదుగుదల చూస్తే కడుపులో మంట పుడుతుంది. మీరు నాకంటే తక్కువ స్థాయి ఉన్నవారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి, వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని ఎదుటివారు ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు.
మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి అసలు తెలియనే తెలియదు. వారు ఆ ఈర్ష్యతోనే మీ మీద పగ పెంచుకుంటున్నారు. ఆఖరికి ఎన్నో వేల నాటి ప్రాణ స్నేహితులైనా సరే, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నారు. అంటే మీరు పై స్థాయిలో ఉండి, వాళ్ళు కింద స్థాయిలో మీకంటే వెనకబడి ఉన్నాము అనే బాధతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. ఒకప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చేటటువంటి వారు, అన్నదమ్ములు కూడా ఏంటంటే, ఇప్పుడు మీకున్న ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీ అన్నదమ్ములను, మీ అక్కా చెల్లెలను కూడా ఇలా ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తి చూసి ఓర్వలేకపోతున్నారు. ఒక్కసారి వాళ్ళ వ్యక్తిత్వం మీరు తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి డబ్బులు అడిగి చూడండి. అంటే ఏదైనా సాయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే అసలు మీకు ఆ సమస్య ఏంటో తెలియదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. నీరసంగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న సమస్యలు అనుకుంటాం కానీ దీని వెనుక మీ యొక్క శత్రువులు తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తుంది మాత్రం నిజం. వారు చేసే ఈ క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. మానసికంగా మీకేదో ప్రశాంతత కరువు అవుతుంది. ఇక కుంభరాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితులలో ఎవరో ఒకరు లేదంటే మీ ఆడపడుచుల్లో లేదంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు బాగా తెలిసిన బంధువులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు, మీరు గడిపే ప్రతి ఆనందాన్ని చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బును చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి మీరు లోలోపల అంటే మీరు ఎంతో ఆనందంగా ఉన్న సమయాన్ని చూసి వారు లోలోపల రగిలిపోతూ మీ ఇంటి మీద ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనివల్లనే ఆరోగ్యంగా ఉన్నటువంటి మీరు మీ శరీరంలోకి రోగాలనేవి ప్రవేశించి రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక స్పష్టమైన సంకేతం కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా మీరు ఒక్కసారి గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలెడు పురుగులు విపరీతంగా పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాకుండా ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవ విడిపోవటం, తరచుగా అనారోగ్య సమస్యలు రావటం, మీ యొక్క శత్రువుల కుట్రలే ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు సందేహపడవద్దు. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైనటువంటి పరిష్కారం ఒకటి ఉంది. అది ఏమిటంటే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది సరైనా సరే మనం ఒక విషయాన్ని గట్టిగా నమ్మకంతోనే చేయాలి. అప్పుడే అది మీకు 100% మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి. హనుమంతుడి గుడికి వెళ్ళి దాని స్వామి పాదాల వద్ద ఉంచి కొబ్బరికాయని తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి కొంచెం సింధూరం పూయండి. ఆ తర్వాత ఒక నల్లటి దారం తీసుకొని దానికి 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించుకోండి. తర్వాత ఆ దారాన్ని కొబ్బరికాయకి కట్టండి. ఈ యొక్క కొబ్బరికాయని మీ ఇంటి ప్రధాన సింహద్వారం పైన కట్టండి. ఇలా గనక చేస్తే ఎలాంటి తంత్ర ప్రయోగమైనా సరే పటాపంచలైపోతుంది. మీ ఇంటిపై ఎవరి చెడు కనుదృష్టి, నరదృష్టి పడదు. ఆ తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? మనసులో ఏది కూడా ఉంచుకోరు. మీ మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటికి గబుక్కున అనేస్తారు. అంటే ముక్కుసూటి మనుషులు మీరు. ఏది అనిపించినా మొహం మీద చెప్పేస్తారు. ఎదుటివారికి అది నచ్చకపోవచ్చు. ఎవరైనా ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు ఎదుటివారి మీద మీరు జోకులు వేస్తున్నారని అనుకుంటారు. కుంభరాశి వారి మనసు స్వచ్ఛమైనదే కాబట్టి మీరు అందరినీ కూడా నమ్మేస్తున్నారు. కానీ అదే మీ బలహీనత అవుతుందని మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండా మీ చుట్టూ కూడా శత్రువులు పెంచుకుంటున్నారు. అంటే మీకు అది సరదాగా అనిపించవచ్చు. ఎదుటివారికి అది బాధ అనిపిస్తుంది. మీరు కోపిష్ఠులు అనే ముద్ర కూడా ఉంది. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు. అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుడ్డుని మీలోనే దాచుకోండి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు విల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి ఎలా తిరిగి రాదో అలాగే నోరు నుంచి జారిన మాటని కూడా వెనక్కి తిరిగి తీసుకోలేరని గుర్తుంచుకోండి. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకుంటే మంచిది. మీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. మీరేంటంటే మొహం మీద నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీ పైన పగ పెంచుకుంటున్నారు. మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగతంగా అది ఆయుధంలాగా తయారవుతుంది.
అందుకే ఇకపైనైనా మీరు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. హనుమంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.